వీక్షకులందరికీ నమస్కారం. తిరుమల ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు రసాయనాలు కలిపారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సిట్ దర్యాప్తు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. ఏకసభ్య కమిషన్ కూడా దీని మీద పనిచేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఈ కేసుని మా ముందుకు తీసుకువచ్చారు. దర్యాప్తు జరుపుతూ ఉన్న సమయంలో ఈ కేసు గురించి మేము వ్యాఖ్యలు చేయలేము. 2019 నుంచి 2024 దాకా తిరుమలలో తయారు చేసిన లడ్డూల్లో జంతు కొవ్వు రసాయనాలు కలిపారు అని మీరు ఏదైతే విచారణ చేపట్టాలని కోరుతున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటే సిబిఐకి సమర్పించండి. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు దాంట్లో మేము వేలు పెట్టలేము, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేము, విచారణ కూడా చేపట్టలేము అని స్పష్టం చేసింది. అయితే సిట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఏకసభ్య కమిషన్ కూడా 45 రోజులు టైం ఇచ్చారు. ఇప్పటికే దాదాపుగా 10 రోజులు అయిపోయింది. ఇక సిబిఐ దర్యాప్తు చేసి ఏమి తేల్చబోతా ఉంది అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు కనుక ఏదైతే తేల్చారో సిబిఐ, ఈ కేసులో కూడా అలాగనే తెలుస్తారు. కల్తీ కలిసిందంటారు, కానీ ఏం కలిపారో చెప్పరు. జంతువుల కొవ్వుతో కలిపారా, బాత్రూములు క్లీనింగ్ చేసే క్లీనింగ్ రసాయనాలను కలిపారా, ఏ పదార్థాలను కలిపారు అనేది సిబిఐ కూడా చెప్పకుండా సస్పెక్టెడ్ అంటూ కల్తీ అయితే కలిసింది, కానీ ఏమి కల్తీ కలిసిందో మన ల్యాబుల్లో రిపోర్టుల ద్వారా తెలియడం లేదు అనే విషయాన్ని ఇప్పటికే సిట్ తెలిసింది. మరి సిబిఐ ఏం తేల్చబోతా ఉంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతా ఉంది అనే వివరాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం.